దర్శన్ కోపంగా వెళ్ళిపోతూ ఉంటే శరణ్య దర్శన్ వెనకాలే పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది. అయినా సరే దర్శన్ వినిపించుకోకుండా ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు. దర్శన్ వెళ్ళిపోగానే శరణ్య అక్కడ నిలబడి బాధగా చూస్తూ ఉంటుంది. అంతలో అనన్య అక్కడికి వచ్చేస్తుంది. అనన్య ఇలా అంటుంది, శరణ్య ఏమైంది అని అంటే, ఏం లేదులే అక్క అని అంటూ చెప్తూ ఉంటుంది. అయినా నేను పంతులు గారికి ఫోన్ చేయలేదు కదక్క, నా పేరు ఎందుకు చెప్పాడు పంతులు గారు? నా ఫోన్ నెంబర్ నుంచి ఎలా పోయింది నా ఫోన్ నుంచో నాకు అర్థం కావట్లేదక్క అని అంటే, అది తెలుసు, అది తప్పు కాదు, కరెక్టే అని అంటూ అనన్య అంటుంది. ఏంటక్క నేను ఫోన్ చేశానంటావా అని అంటే, నువ్వు ఫోన్ చేశావని నేను చెప్పట్లేదు, కానీ నీ ఫోన్ నుంచి ఫోన్ వెళ్ళటం కరెక్టే అని అంటున్నాను. అంటే ఏం మాట్లాడుతున్నావక్క? నా ఫోన్ నుంచి వెళ్ళింది అంటావు, నేను చేయలేదు అంటావు, మరి ఎవరు చేశారు అని అంటూ శరణ్య అడుగుతుంది. అనన్య అంటుంది, అది నేనే చేశాను అని అంటూ అనన్య చెప్తుంది. ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. ఏంటక్క, నా ఫోన్ నుంచి నువ్వు చేసావా? పంతులు గారికి శోభన గురించి నువ్వు చెప్పావా? ఎందుకు చెప్పావక్క అని శరణ్య అంటుంది. అప్పుడే అనన్య ఇలా అంటుంది, ఎందుకు చెప్పానంటే, అసలు దర్శన్ నీతో ఫ్రీగా ఉండట్లేదు కదా, నీతో సరిగా ఉండట్లేదు కదా, అందుకనే మీ ఇద్దరికి తొందరగా శోభనం జరిగిపోతే మీరిద్దరూ సంతోషంగా ఉంటారు అనుకున్నాను, అందుకనే ఇలా చేశాను అని అంటూ చెప్తుంది. ఎందుకు అలా చేసావక్క? ఇప్పుడు చూడు అత్తయ్య గారు వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు కదా అని అంటూ ఉంటే, చూడు అత్తయ్యకి నువ్వు దర్శన్ దూరంగా ఉన్నారు, మీరు సన్నిహితంగా ఉండట్లేదు అని చెప్పి అత్తయ్యకి తెలియదు కదా, అందుకనే తనకి తెలియక తను అలా మాట్లాడేస్తుంది. శోభనం వద్దు, అది వద్దని అత్తయ్య గారు ఎందుకు చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా శోభనం జరిగితేనే దర్శన్ నీతో బాగుంటాడు అని నేను ఆలోచించాను, అందుకని దర్శన్ నీతో బాగుండాలని మీరిద్దరూ కలిసిపోవాలని నేను ఇలా ప్లాన్ చేశాను, అందుకని శోభనం గురించి పంతులతో నేను చెప్పాను, మీరిద్దరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను, అందుకే తెలుసా అలా చెప్పాను అని అంటూ అనన్య అంటే, శరణ్య అంటుంది, అయ్యో అక్క నువ్వు చేసావు కానీ అని అంటూ ఉంటే, అందుకే నా దర్శన్ ఇప్పుడు గొడవపడి వెళ్తున్నాడా నీతో అని అంటూ ఉంటే, అదేం లేదు లేక అని అంటూ శరణ్య అంటుంది. అనన్య, సరే నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను, మీరిద్దరూ కరెక్ట్గా ఉండట్లేదని నాకు తెలిసింది, అందుకనే నేను ఇలా చేస్తున్నాను అనేసి అనన్య వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు శరణ్య ఆలోచిస్తూ, పాపం అక్క పిచ్చిది, నా కోసం ఆలోచిస్తుంది చూడు, నేను బాగుండాలి, భర్తతో కలిసి ఉండాలి అని అక్క ఇంత ఆరాటపడుతుంది, కానీ ఆయనకి ఎందుకు నేను ఇష్టం లేదో నాకు తెలియట్లేదు, ఈరోజు రాత్రికి ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలి, ఆయనకి నేను ఎందుకు నచ్చట్లేదో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య, అనన్య వాళ్ళందరూ కూడా పెళ్లి కొడుకులు పెళ్లి కూతురులో లాగా, అంటే శోభనం కోసం రెడీ అయిపోతారు. అలా మంచిగా డ్రెస్అప్ చేసుకొని రెడీ అయిపోయి ఇంకా అందరూ హాల్లో కనిపిస్తారు. ఆనంద అందరూ ఉండగానే ఇంకా శరణ్య, దర్శన్, అనన్య, రోహిత్ నలుగురు మంచిగా రెడీ అయిపోతారు. ఇంకా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని కాంచన అంటూ ఉంటే, ఇంకా సరే అనన్య అలాగే రోహిత్ వాళ్ళిద్దరూ లీలావతి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర రోహిత్ వాళ్ళు అలా ఆశీర్వాదం తీసుకుంటారు, కాళ్ళకి దండం పెట్టుకుంటే వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు. ఇంకా చిన్నతకి తీసుకోవా అని అంటూ అనన్యని అంటే, అనన్య తనకి తీసుకోకుండా ఎలా తీసుకోవాలి కదా అని అంటుంది. అలా అనేసరికి తన దగ్గర కూడా మరి ఆశీర్వాదం తీసుకోమ్మా అని చెప్తే సరేనంటుంది. ఇంకా అలా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఆనంద అలా చూస్తూ ఉంటుంది సీరియస్గా. ఆనంద వాళ్ళ దగ్గర కాళ్ళకి దండం పెట్టుకుంటే, ఇంకా సంతోషంగా ఉండు నాన్న అని అంటూ రోహిత్ని ఆనంద ఆశీర్వదిస్తే, మరి నన్ను ఆశీర్వదించరా అత్తయ్య అని అంటూ అనన్య అంటే, అప్పుడు ఆనంద అంటుంది, భర్త సంతోషంగా ఉన్నాడు అంటే భార్య సంతోషంగా ఉన్నట్టే, ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ఆశీర్వదించాల్సిన అవసరం ఏమీ ఉండదు అని కోపంగా అంటుంది. అలా అనేసరికి ఇంకా అనన్య సైలెంట్ అయిపోతుంది. సరే నేను దర్శన్ని చూస్తూ, మీరిద్దరు కూడా ఆశీర్వాదం తీసుకుంట్రా అని చెప్పగానే అప్పుడు దర్శన్ ఆలోచిస్తూ సీరియస్గా శరణ్య వైపు చూస్తూ ఉంటే, శరణ్య ఏమో టెన్షన్ పడుతూ దర్శన్ వైపు చూస్తూ ఉంటే, శరణ్య ఏంటి అలా ఉన్నావు, నీ మీద నాకేం కోపం లేదులే అని ఆనంద అంటుంది. అలా అనేసరికి శరణ్య చిన్నగా నవ్వినట్టు ఫేస్ పెడుతుంది, టెన్షన్గా చూస్తుంది. ఎంతసేపు రా చూస్తారు, మీరిద్దరు కూడా అమ్మ దగ్గర ఆశీర్వాదం, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పగానే సరే అని ఇంకా దర్శన్ అలాగే శరణ్య ఇద్దరు వచ్చి వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న దగ్గర లీలావతి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ఆనంద వాళ్ళ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అలా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అందరూ పదండి గదిలోకి అనేసి వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతారు. ఇంకా కాంచన అనన్యని తీసుకొని వెళ్తూ ఉంటుంది, ఆనంద మాత్రం అక్కడే ఉంటుంది.
అలా వెళ్ళినట్టుగా వెళ్ళి అనన్య మళ్ళీ ఆనంద దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది, ట్విస్ట్ ఎలా ఇచ్చాను అని అంటూ అడుగుతుంది అనన్య. అప్పుడు ఆనంద అంటుంది, ఏంటి పిచ్చి దానిలాగా మాట్లాడకు, నువ్వు ట్విస్ట్ ఇవ్వటం ఏంటి అని అంటూ ఉంటే, ఇదే కదా నువ్వు వద్దనుకున్నావు, నేను జరిపించాలి అనుకుని జరిపించేస్తున్నాను అని అంటూ అనన్య అంటుంది. ఆనంద అంటుంది, చూడు నువ్వు ముందుకు వచ్చావు, నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలి, అంతేకాని నువ్వు నా మీద పంతంతో నా ఇంటి కోడలు అవ్వాలి అనుకున్నావే కానీ నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలనే సంగతి నువ్వు ఆలోచించుకోవట్లేదు అని అంటూ ఆనంద అంటుంది. ఇక అప్పుడే అనన్య అలా చూస్తూ ఉంటుంది. చూడు నక్క 4 అడుగులు వెనక్కి వేస్తే పులి 1 అడుగు ముందుకు వేస్తే చాలు, నేను పులి లెక్క, నీకు 1 అడుగు ముందుకు వేసానా ఏమైపోతావో తెలియదు, కాబట్టి నీ సంసారం నీ కాపురాన్ని నువ్వు చూసుకో అని అంటూ ఆనంద చెప్తుంది. ఇంకా నువ్వు నా మీద ధ్యాస పెట్టి నా మీద పంతం గురించి ఆలోచించటం కంటే నీ కాపురాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలి, నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు అని ఆనంద చెప్తుంది. అలా చెప్పేసరికి ఇంకా అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది. అలా చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసి ఆనంద వెళ్ళిపోతుంది. అనన్యకి కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా శోభనం గదిలోకి వెళ్ళిపోతారు. రోహిత్ అటు ఇటు శోభనం గదిలో తిరుగుతూ ఉంటాడు. దర్శన్ ఏమో ఇంకా టెన్షన్ పడుతూ కోపంగా చిరాగ్గా ఉంటాడు. అప్పుడు శరణ్య పాల గ్లాస్తో లోపలికి వస్తుంది. ఇంకా ఇక్కడేమో అనన్య పాల గ్లాస్తో లోపలికి వెళ్తుంది. శరణ్య లోపలికి వచ్చేసి డోర్ పెట్టి దగ్గరికి వస్తూ, ఈరోజు నేనంటే ఎందుకు ఇష్టం లేదో అడగాలి అని అనుకుంటూ దగ్గర వచ్చి నిలబడుతుంది. దర్శన్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడేమో అనన్య రోహిత్ వాళ్ళిద్దరూ. ఇంకా అప్పుడు అనన్య లోపలికి రాగానే రోహిత్ తనని ఇలా ప్రేమగా చూస్తూ దగ్గరికి వస్తాడు. ఇంకా వచ్చేసి పాల గ్లాస్ తీసి అక్కడ పెడతాడు. పెట్టేసి అనన్య చెయ్యి పట్టుకొని పువ్వుల మీద నడిపించుకొని తీసుకొని వస్తూ ఉంటాడు బెడ్రూమ్లోకి. దర్శన్ రోహిత్ మాత్రం పక్కన నేల మీద నడుస్తూ అనన్యని పువ్వుల మీద నడిపిస్తూ అలా తీసుకొని వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా తనని ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక్కడేమో దర్శన్ శరణ్యని పాల గ్లాస్ పట్టుకొని నిలబడితే దర్శన్ పాల గ్లాస్ తీసుకొని ఇలా కింద పడేస్తాడు. అది చూసి దర్శన్ పడేయటంతో శరణ్య బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే సీరియస్గా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు దగ్గర అవ్వటానికి ప్రయత్నించకూడదని, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా నీకు అని అంటూ దర్శన్ కోపంగా అంటాడు. అప్పుడు శరణ్య ఏడుస్తూ ఉంటుంది. వెంటనే బెడ్ మీద ఉన్న ఫ్లవర్స్ డిజైన్ అంతా చేస్తారు కదా, అవన్నీ ఇలా విసిరి పడేస్తాడు. ఇంకా పిల్లో అవన్నీ కింద బెడ్షీట్ పడేసి, నీ స్థానం ఇక్కడ నేను అక్కడ అని అంటూ దర్శన్ అంటాడు. చూడు ఇంకొకసారి ఇలాంటి దగ్గర అవ్వటానికి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకోను, నువ్వు ఎప్పటికీ నాకు భార్యవి కాలేదు అని అంటూ దర్శన్ అంటే, మీకు నేనంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పండి అని అంటే, ఎందుకు చెప్పాలి నీకు అని అంటూ దర్శన్ అంటాడు. చూడండి అంటే ఇష్టం లేదన్న సంగతి తెలిసింది, కానీ ఎందుకు ఇష్టం లేదో కూడా నాకు తెలియాలి అని అంటూ ఉంటే, నీకు తెలియదా అని అంటూ ఉంటే, లేదు తెలియదంటే చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని దర్శన్ అంటే, తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది చూడండి అని తాళి చూపిస్తుంది. తాళి కట్టినందుకైనా నాకు సమాధానం చెప్పాలి అని అంటూ శరణ్య అంటే దర్శన్ ఇలా చెప్తాడు. అయితే నేను సమీర్ అని 3 years నుంచి లవ్ చేస్తున్నాను, తను నా కోసం US నుంచి వచ్చింది అని అంటే ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. దర్శన్ ఇలా అంటాడు, తనే నా కోసం US నుంచి వచ్చింది, తను ఇక్కడే ఉంది, షాపింగ్ మాల్లో కూడా చూసావు కదా, నిన్ను చూడటం కంటే ముందే తనతో నేను ఉన్నాను, తనని చూశాను, తనని ప్రేమించాను నేను ఆ రోజు అని అంటూ సీరియస్గా, నీకు ఈ విషయం ఎన్నిసార్లు చెప్పాలనుకున్నాను అని అంటూ ఉంటే, అయితే ఆ రోజు ఉత్తరం రాసింది తన గురించి అనుకుంటా, నేనే పొరపాటు పడి నా గురించి అనుకుని నేను అలా ఫీల్ అయ్యాను అని శరణ్య బాధపడుతూ ఉంటుంది. చూడు సమీర ఎప్పటికీ నా భార్య, పెళ్లి చేసుకోకపోయినా నేను తనని నా ఆత్మసాక్షిగా పెళ్లి చేసుకున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను, నిన్ను తాళి కట్టినా నేను నా భార్యగా యాక్సెప్ట్ చేయను అని దర్శన్ అని కోపంగా తిట్టేస్తాడు. ఇంకా అక్కడేమో రోహిత్ అనన్య ఇద్దరు గదిలో ఉంటారు కదా. ఇంకా అప్పుడు అనన్య పాల గ్లాస్ తీసుకెళ్ళి సింక్లో పారపోస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అది చూసి రోహిత్ షాక్ అయిపోతాడు. పాలన్నీ పారబోసి ఇంకా అలా వస్తూ ఉంటే, ఏంటి పాలెందుకు పాడేస్తున్నావు అని చెప్పి రోహిత్ అంటాడు. ఇంకా అనన్య మాత్రం ఏమీ మాట్లాడకుండా ఇంకా
మందు గ్లాస్ తీసుకొని అక్కడికి వచ్చేస్తుంది. రోహిత్ అది చూసి ఇదేంటి అనన్య పాలెందుకు పారబోసావు అని అడగటంతో అయితే దానికంటే ముందు కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది అనన్య. ఇదేంటి అనన్య ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అయితే మీకు ఇది ఆచారం అండి, కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి అని అంటుంది. అప్పుడు రోహిత్ నిన్ను మా పిన్ని పెళ్ళికి కండిషన్ పెట్టి నువ్వు ఇలా అయిపోతూ ఉంటే నేను చేసుకున్నానే అనుకున్నాను, కానీ నువ్వు నా జీవితాన్ని మార్చడానికి వచ్చావు అనుకోలేదు అని రోహిత్ అంటాడు. అంతలోపు పాలు పారబోసి ఇంకా తను మందు తీసుకొని వచ్చి తీసుకోండి అని అంటుంది. అదేంటి అనన్య పాలు కదా తాగాలి, ఇప్పుడు నువ్వేంటి ఇలా ఇలా చేస్తున్నావేంటి, మందు తీసుకొచ్చావు అని అంటూ ఉంటే పర్వాలేదు, మీ సంతోషమే నా సంతోషం, మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి, మీకు ఇలా మందు తాగటం ఇష్టమని నాకు తెలుసు, అందుకనే మందు తీసుకొచ్చాను తాగండి అని అంటూ ఉంటే లేదు అలా తాగకూడదు, నేను మానేస్తాను కదా అని అంటూ రోహిత్ అంటే లేదు తాగండి, నేను ఎవ్వరికీ చెప్పను మీరు తాగారని, అయినా మీకు నచ్చింది చేయాలని అనుకుంటున్నాను, అందుకే మీకు ఇది ఇష్టం కదా, అందుకనే మీకోసం తెచ్చాను, మీరేం ఫీల్ అవ్వద్దు తాగేసేయండి అని అంటూ చెప్పగానే ఇంకా అప్పుడే ఆలోచిస్తూ ఉంటాడు రోహిత్. అది కాదు అని అంటూ ఉంటే మీరు ఇంకేమీ ఆలోచించకండి అని గ్లాస్లో పోసిచ్చి తీసుకోండి అనేసి గ్లాస్ని ఇస్తుంది. రోహిత్ తాగటానికి ఆలోచిస్తూ ఉంటే తాగండి ఏం కాదు తాగండి అని అంటే రోహిత్ తాగుతాడు. ఇంకా రోహిత్ తాగుతూ ఉంటే ముందుకు వచ్చి ఇలా అనుకుంటూ ఉంటుంది, నువ్వు తాగటమేరా నాకు కావాలి, నువ్వు తాగి మత్తుగా ఉండాలి, నేను చేయాలి అనుకున్నవన్నీ హ్యాపీగా చేసేసుకుంటూ ఉంటాను అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా చూస్తే రోహిత్ తాగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు అనన్య ఇలా అనుకుంటుంది, ఇంకా అది ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉంది, అవతల నా చెల్లి దాని పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇక్కడ దర్శన్ శరణ్య చాలా సీరియస్గా ఉంటారు కదా. ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.